అందరికీ నమస్కారం అండి. పండగ సంక్రాంతి పండుగ అనేటప్పటికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఊర్లు బయలుదేరుతూ ఉంటారు. ఈ ఉచిత బస్సులు వచ్చిన తర్వాత అండి బస్సు పట్టుకుని ఏలాడుతున్నారంట. బస్సు పట్టుకుని ఏలాడుతుంటే మరి ఎంతమంది లోపలికి తోసుకున్నా వెళ్ళలేనంత పరిస్థితిలో జనాలు ఏలాడుతుంటే కొంతమంది ఈ మధ్యకాలంలో ఒక ఆవిడకి, నాకు తెలిసిన ఆవిడకి చెయ్యి ఇరిగిపోయింది. ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళి వస్తుంటే ఆడపిల్ల ఏదో ఊరు వెళ్ళి వస్తున్నారంట, చెయ్యి ఇరిగిపోయింది. తోసేసుకుంటే బస్సులోంచి కిందకు తోసేసుకున్నారండి. అంత రష్. ఆ రష్గా ఉన్నప్పుడు ఇంకొక బస్సుకి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక మార్గం ఎంచుకోవాలి కదండి. ఇప్పుడు ఊరికి మధ్యలో కొంత దూరం ఉంటుంది అనుకోండి, ఏ ఆటో పట్టుకుని ఆ టౌన్కి వచ్చిన తర్వాత ఇంకో 2 బస్సులు ఎక్స్ట్రా ఉంటాయి కదా, అలాంటి ప్రయాణం చేయాలి. అదొకటి. ట్రాఫిక్ తెల్లవారుజామున బయలుదేరుతుంటే మంచు బాగా కట్టేసి దారి కనిపించక యాక్సిడెంట్లు అయిపోతున్నాయంట. అది ఎలాంటి హైవే రోడ్డు మాకు దగ్గరలో ఉంటుంది. కొంచెం హైవే నుంచి అంబులెన్స్లు అండి గవర్నమెంట్ హాస్పిటల్కి మాకు దగ్గరే, దానికి వెళ్తున్నాయి అనమాట. తెల్లవారుజామున ఈ కుయ్యం అనుకుంటే వెళ్తుంటే గుండెకాయలు అదిరిపోయినట్టు అయిపోద్ది. ఎందుకంటున్నానంటే అండి, ఆ అంబులెన్స్ సౌండ్ నేను అనుభవించున్నాను, అందు గురించి భయం నాకు. దాన్ని ఒకరోజు గుమ్మలో కూర్చునండి, నేను ప్రయాణాల దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. అందరూ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, పండగ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు జాగ్రత్త, వచ్చేటప్పుడు జాగ్రత్త. ఎక్కడికన్నా పిల్లలు వెళ్తున్నారంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. నా విషయం అంటారా, ఒకరోజు నేను బయట ఏయో చేస్తా లోపల ఏవో పనులు చేసుకుంటుంటే అంబులెన్స్లు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, రోజు 7-8 తిరుగుతూ ఉంటాయి. అలా వెళ్తుంటే ఆ సౌండ్కి అన్నాను, అక్కడే కూర్చుని అన్నాను, అయ్య బాబు ఈ సౌండ్ ఏంటో భయం వేసిపోతుంది అన్నాను. నేను తెల్లారో 3వ రోజు నడువు విరిగిపోయిందండి. నాకు నడువు విరిగిపోయి చేతుల మీద దుప్పట్లు వేసుకుని మోసుకుని అదే అంబులెన్స్ని పిలిచి దాంట్లో వేసుకుని తీసుకెళ్ళారు. అంటే టైం తెలియదు మనకి, ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. ఏమి లేదు, ఉట్టుకున్నాను, పడిపోయాను, ఇరిగిపోయింది. 3 పూసలు పోయినాయి, రాడ్లు ప్లేట్లతో పెట్టారు. ఇప్పుడు రాడ్లు ప్లేట్లతో తిరుగుతున్నాను నేను. అంటే బయట తిరగను కానీ లోపల నా పనులు చేసుకుంటాను. చెప్పి రాదండి ప్రమాదం అనేది. మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇంట్లో ఉన్నదానికి అలా అయింది కదా, అంతంత అలాగే అలాడుకుంటా బస్సులు చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు. అందులో ఉద్యోగాలు చేసేవాళ్ళు భయపడిపోతున్నారండి. డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళు కూడా భయపడిపోతున్నారు పాపం. ఎందుకంటే వద్దని చెప్పిన వాళ్ళ మాట ఎవరంటారండి, వినరు కదా. వెళ్ళిపోవాలి, అందరూ ఒకసారి ఎక్కడికి వెళ్ళిపోతారండి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మన సేఫ్టీ మనం చూసుకోవాలి, పక్కోళ్ళ సేఫ్టీ చూడాలి. ఇప్పుడు దేవుడి మీద నింద వేయకూడదు. మనం జాగ్రత్తగా లేకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. అది ఎందుకంటున్నానంటే పండగలు కదా, అడావిడి ప్రయాణాలు చేసేస్తున్నారు. బ్యాగులు పెట్టుకోవాలి, మనుషులు ఎక్కాలి, దిగాలి, ఎంత రద్దీగా ఉందో చెప్పలేం. ఈ బస్సు ఏమో ఉచిత బస్సు ఏమో కానండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు.